స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. విచారమును కొట్టివేసి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి స్నేహితులారా, జీవితంలో గొప్ప గొప్ప స్థితి అనుభవించేవారైనా, వెండి బంగారు ఆభరణములు వెలగల సంపదలను కూడబెట్టినటువంటి వారైనా, ఈ లోక సంబంధమైన వస్తువుల విషయంలో, భోజనం విషయంలో ఏ కొరత లేకుండా అన్ని విషయాలలో సౌకర్యవంత జీవితాన్ని అనుభవించేటటువంటి వారైనా విచారము కలిగినటువంటి వారే. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో వారి జీవితంలో విచారంతో నింపబడి విచారం చేత కృంగిపోతున్నటువంటి వారుగా మానవులను మనము గమనించగలం. అయితే మన జీవితంలో నుండి ఈ విచారమును దూరపరచగలిగిన శక్తిమంతుడు ఎవరు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ లేక ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారణము కొట్టివేసి నేను ఆనందమును కలుగజేసేదను. మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క రకమైనటువంటి విచారముతో కృంగిపోయేటటువంటి వారంగా ఉన్నాం. కొంతమంది కుటుంబంలో ఉన్న ఆయాసకరమైన పరిస్థితులను బట్టి, పిల్లల జీవితంలో ఎదుగుదల లేదని, వారి జీవితంలో జరగవలసినటువంటి కార్యములు, పొందవలసినటువంటి స్థితులను వారు పొందలేక ఎంతో ప్రయత్నించి ఏమీ ఎదుగు పొదుగు లేదని తమ పిల్లల జీవితములను బట్టి విచారంతో చింతతో జీవించేటటువంటి వారుగా ఉండినారు. ఉద్యోగము చేసేటటువంటి చోట నెమ్మది లేక, ఇరుగు పొరుగు వారి సూటిపోటే మాటలు, వారి నిందలు, అవమానములు, దాడులు, ఈ రీతిగా ఇటు కుటుంబ జీవితమైన, అటు వ్యక్తిగత జీవితమైన, ఇటు సామాజిక జీవితమైన, ఎటు చూసిన నెమ్మది దూరమై విచారంతో చింతతో జీవించుచున్నటువంటి జీవితములెన్నో. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, విచారము అనేది, చింత అనేది మానవ జీవితంలో ఆనందాన్ని, నెమ్మదిని దూరపరుస్తూ ఉండింది. మన పెద్దలు తెలియజేసినటువంటి మాట, చింత లేక విచారం అనేది చితి లాంటిది. చితి ఒక డెడ్ బాడీని ఏ రీతిగా బూడిద పాలు చేస్తూ ఉందో, మానవ జీవితంలో ఆయా కారణాలను బట్టి వారు పొందుతూ ఉన్న విచారము, చింత కూడా వారి జీవితములను, అంటే వారి ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని, వారి ధైర్యాన్ని, వారి నిరీక్షణను బూడిద పాలు చేసేటటువంటిదిగా ఉండింది. దీని వలన శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను, నెమ్మదిని కోల్పోయి జీవితం యొక్క మాధుర్యాన్ని దూరపరుచుకొని జీవించేటటువంటి వారుగా ఉండినారు. మీరు చూడండి, విచారము, చింత ఉన్న వ్యక్తి అయ్యో తన జీవితాన్ని తానే అసహించుకునేటటువంటి వాడుగా,
తన బ్రతుకును తానే అసహించుకునేటటువంటి వాడుగా, తన పరిస్థితులను తానే అసహించుకునేటటువంటి వాడుగా, ఈ బ్రతుకు అవసరమా, ఈ పరిస్థితి అవసరమా, ఈ జీవితంలో నాకు కలిగిన నెమ్మది ఏంటి, ఇలాంటి జీవితం నాకు అవసరమా అని ఎంతోమంది బిడ్డలు తమ జీవితాలనే అసహించుకొని వేదనను, చింతను వ్యక్తపరిచేటటువంటి సందర్భాలను మనము ఎరిగినటువంటి వారం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఇశ్రాయేలీయుల యొక్క జీవితములను ఉద్దేశించి రాయబడినటువంటి మాట. చూడండి స్నేహితులారా, వారు కూడా వారి జీవితంలో విచారమును, చింతను కలిగి ఉండడానికి, భయపడడానికి, దుఃఖపడడానికి, వారి నెమ్మదిని కోల్పోయి కృంగిపోయిన జీవితాలలో ఏడుపును అనుభవించడానికి ఎన్నో కారణాలు ఉన్నవి స్నేహితులారా. ఇలాంటి వారి జీవితంలో బానిసత్వము ప్రవేశించింది, దాడులు ప్రవేశించినవి, కొట్టబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు, వెలివేయబడుతూ ఉన్నారు, అపజయములకు లోనైనటువంటి వారుగా ఉన్నారు, చెదిరిపోయినారండి. భార్య భర్తలు, వారి యొక్క పిల్లలు ఒకరికి ఒకరు కనబడకుండా, ఒకరి యోగక్షేమాలు మరొకరికి తెలియకుండా తలో వైపు చెదిరిపోయి విదేశాలలో బానిసలుగా జీవించేటటువంటి పరిస్థితులు వారు అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితంలన్నీ పడిపోయిన స్థితిలో ఉండినవి. అలాంటి తరుణంలో వారు అపజయములను బట్టి, బానిసత్వమును బట్టి, గాయములను బట్టి, హత్యలను బట్టి, చెదిరిపోయిన స్థితులను బట్టి వారి హృదయము ఎంతగానో విచారంతో నింపబడినటువంటి వేళ దేవుడు వారికి ఈ ఆదరణకరమైన నిరీక్షణతో కూడిన మాటను తెలియజేస్తూ ఉన్నాడు, ఆదరణను తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీ విచారమును కొట్టివేసే దేవుడనని, మిమ్మల్ని ఆ బానిసత్వాలలో నుండి, చెరలో నుండి, దాడులలో నుండి, చెదిరిపోయిన స్థితిలో నుండి పునరుద్ధరింపజేసి మంచి స్థితిలోనికి నడిపించేటటువంటి దేవుడనని, మిమ్మల్ని నేను పునరుద్ధరిస్తాను, మీ జీవితములను బాగుపరుస్తాను. ఏ కారణాన్ని బట్టి మీరు విచారముతో జీవిస్తూ ఉన్నారో, ఏ కారణాన్ని బట్టి మీరు చింతతో బ్రతుకుతూ ఉన్నారో వాటిని తొలగించి, విచారము దూరపరిచి మిమ్మల్ని నెమ్మదిలోనికి నడిపిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఈ దినాన కూడా నువ్వు ఏడవడానికి, భయపడడానికి, చింతతో ఉండడానికి, దుఃఖమును అనుభవించడానికి, నీ జీవితమంతా, హృదయమంతా విచారంతో నింపబడడానికి వందల కారణాలు ఉండొచ్చు స్నేహితుడా, పదుల కొలది కారణాలు ఉండవచ్చు స్నేహితుడా. అదే స్థానంలో ఒక్క వాస్తవమైనటువంటి కారణాన్ని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ విచారమును నువ్వు వదిలిపెట్టు, నీ చింతను నువ్వు వదిలిపెట్టు. ఎందుకంటే ఆయన నీ పరిస్థితులను బాగుపరుస్తానని, ఆ పరిస్థితులలో నుండి లేవనెత్తి నూతనమైన స్థితిని నీ జీవితంలో అనుగ్రహిస్తానని, నెమ్మది కలిగినటువంటిది, ఆదరణ కలిగినటువంటిది, సమాధానంతో కూడినటువంటి పరిస్థితులను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభుల వారి మాటలలో కూడా చింతించుట వలన మీరేం సాధిస్తారు, చింత అనేది ఏ రకంగానూ మీ పరిస్థితులను మార్చలేదు కనుక మీ చింత యావత్తు ప్రభువు మీద వేయండి అని ఆయన పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఈరోజు తమ్ముడు, ఈరోజు చెల్లి, నీ జీవితంలో ఏ చింత ఉన్నదో యేసయ్యతో నువ్వు తెలియజేసుకో. ఆ భారాన్ని యేసయ్య మీద వేయు. ఆ చింతను యేసయ్యకు అప్పగించినటువంటి దానవుగా ఉండు.
దేవుడు నీ విచారమును కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలయ్యా. మా జీవితంలో ఎన్నో విషయములలో కృంగిపోయినటువంటివిగా, విచారణతో నింపబడినటువంటివిగా ఉండినవయ్యా. మా బ్రతుకులను మార్చుతానని, మాలో ఉన్న విచారమును, చింతను కొట్టివేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడవు కదా. మేమెంత పడిపోయిన స్థితిలో ఉన్నను, ఎన్ని చింతలతో మా జీవితాలు ఆవరింపబడినను, మీరు శక్తిమంతులయ్యా. కార్యములను జరిగించగలిగినటువంటి వారు, పరిస్థితులను మార్చగలిగినటువంటి వారు. మేము విచారంతో ఉన్నామయ్యా, బాధలో ఉన్నామయ్యా, కన్నీళ్లతో ఉన్నామయ్యా. మా విచారం విషయంలో కూడా మీ కృపను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీ కార్యములను జరిగించండి అయ్యా. పరిస్థితులను మీరు అనుకూలపరచండి అయ్యా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి రకమైన విచారమును మీరు కొట్టివేయమని దయగల తండ్రి, ఎవరు ఏ కుటుంబములు, ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలు ఏకీభవించి తండ్రి దేవా అని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారో వారి మొరలను ఆలకించి మీ నామమున సమాధానమును దయచేయమని, వారి వారి జీవితములను పునరుద్ధరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనవులు, అక్కరలు, సమస్యలు, చింతలు, బలహీనతలు కలిగిన బిడ్డలను మీరు తాకండి, లేవనెత్తండి, బంధకములలో నుండి విడిపించండి. ఈ దినాన వారి యొక్క జన్మదినములను, వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిగించుకొనిచున్న బిడ్డలను దీవించి గడిచిన కాలమంతా కాపాడినందుకు వందనాలు. రానున్న కాలం అంతటిలో మీ కాపుదల దయచేసి సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి యేసయ్య. సురక్షితమైన ప్రయాణాన్ని అందించండి అయ్యా. మిమ్మల్ని ప్రార్థించుచు మీ కృప మీద ఆధారపడి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడనే నిరీక్షణతో ఎంతమంది బిడ్డలు నూతనమైన ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నారో వారి ప్రయాణములన్నిటిలో మీ కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.